శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రకాష్. ఈవేళ మనం తెలుసుకోబోయేది శౌరి మహిమలు. శౌరి అంటే శనీశ్వరుడికి ఉన్న మరో పేరే శౌరి. ఈ శనీశ్వరుడి మీద ఎన్నో అనుమానాలు, అపోహలు అనేవి చాలా ప్రచారంలో ఉన్నాయి బయట. వాటిలో నిజం ఎంతో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జీవితాలపై నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. అందులో శనీశ్వరుడి యొక్క ప్రభావం మరింత అధికం. ఎందుకంటే నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి మనం రవిని తీసుకున్నాం అనుకోండి. రవి తండ్రికి కారకుడు, కీర్తి ప్రతిష్టలకు కారకుడు, అలాగే ఆరోగ్యానికి కారకుడు. ఇక చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు తల్లికి కారకుడు, మంచి మనసుకు కారకుడు. కుజుడు శక్తికి కారకుడు, ఖరీదైన భూములకు కారకుడు. గురుడు సంతానానికి, ధనానికి, గృహానికి కూడా ఆయనే కారకుడు. ఇక్కడ శుక్రుడు విషయానికి వస్తే శుక్రుడు మంచి వాహనాలకి, అలాగే అందమైన వ్యక్తులతో పరిచయాలు కానీ, వివాహాలు కానీ జరగడానికి ఆయన కారకుడు అన్నమాట. ఇవన్నీ ఆ గ్రహాల కారకత్వాలు అయితే, ఈ శనీశ్వరుడు యొక్క కారకత్వాల్లో అత్యంత ముఖ్యమైనది ఆయుర్దాయం. ఆయుర్దాయం అంటే ఆయుష్. ఇంగ్లీష్లో దాన్ని లాంగివిటీ అని అంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని బిల్డింగులు ఉంటే ఏంటి, ఎన్ని కార్లు ఉంటే ఏంటి, ఎన్ని పదవులు ఉంటే ఏంటి, తనకు ఆయుర్దాయమే లేనప్పుడు, ఆయుర్దాయం ఉండి ఇంతకుముందు చెప్పినట్లు ఒకటో రెండో లేకపోయినా, ఒక స్థలం లేకపోయినా, లేకపోతే బిల్డింగ్ లేకపోయినా అది పెద్ద సమస్య కాదు, ఏదో చిన్న బాధ ఉంటుంది. అసలు ఆయుర్దాయమే లేనప్పుడు విలువ ఏంటి? అసలు అందువల్లే ఈ శని భగవానికి అత్యంత కీలకమైన గ్రహంగా చెప్పబడింది. ఈ ఆయుర్దాయం అనేది మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8వ స్థానం అనేది ఆయుర్దాయం అని చెప్పబడింది అన్నమాట. ఈ 8వ సంఖ్య మీద కూడా శని భగవానుడి యొక్క ప్రభావం ఉందని మనకు తెలుస్తుంది. ఆయుర్దాయం అంటే ప్రాణవాయువే. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. ఒక ఆక్సిజన్ పరమాణువులో 8 న్యూట్రాన్లు అనేవి ఉంటాయి. అలాగే ఈ ప్రపంచాన్ని శాసించే ఇంగ్లీష్ భాష కూడా శని భగవానుడి యొక్క చలవే. ఎందుకంటే అందులో కూడా 26 అక్షరాలే ఉన్నాయి. 2 + 6 8. అలాగే మానవ శరీరం మీద, ఎముకల మీద ఆయన ప్రభావం కూడా ఉంది. మనం పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. ఆ తర్వాత క్రమేపీ పెరిగి పెద్దయిన తర్వాత అవి 206గా మారుతాయి. 206 అంటే 0కి విలువ లేదు కాబట్టి 2 + 6 8. అలాగే మనకు నక్షత్రాలు 27. అందులో 8వ నక్షత్రమైన పునర్పుష్యమి, 17వ నక్షత్రమైన అనురాధ, 26వ నక్షత్రమైన ఉత్తరాభాద్ర. ఈ 3 నక్షత్రాలు కూడా శని భగవాన్ యొక్క ఆధీనంలో ఉన్నవి. మోహాన్ని నుంచి మోక్షానికి మార్గం చూపి అష్టాంగ యోగాలు అని 8 సూత్రాలు. అష్టాంగ యోగాలు అంటే ఇది యోగా శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. మనిషి మోక్షానికి ఎటువైపు వెళ్ళాలి అనేవి 8 సూత్రాలుగా చెప్పబడింది అన్నమాట. అంటే మోక్షానికి మార్గం కూడా 8వ సంఖ్య దారి చూపిస్తుంది. అలాగే ఆధునిక కాలంలోకి వస్తే ఈ డిజిటల్ గడియారాలు, క్యాలిక్యులేటర్లు కూడా ఈ శని భగవాన్ ఆధీనంలో ఉంటుంది. ఈ డిజిటల్ గడియారాలు, క్యాలిక్యులేటర్ కూడా 7 సెగ్మెంట్ ఎల్ఈడి అంటారన్నమాట. దాన్ని చూస్తే అది అచ్చం 8 ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అదే షేపులో, అదే రూపంలో ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి శని భగవానుడు కాలానికి కూడా అధిపతి అని మనకి తెలుస్తుంది. శని భగవాను యోగిస్తే కుచేరుని సైతం కుబేరుడిగా చేయగలడు. శని భగవానుడు యోగించకపోతే రాజును సైతం బంటుగా చేయగలడు. అలాగే దిక్కులు 8, అష్టదిక్కులు అంటాం కదా. 8 దిక్కుల మీద కూడా శని భగవాన్ యొక్క ఆధీనం అనేది ఉంది. కాలానికి తాళం వేయగల శక్తి ఒక శని భగవానుడికి మాత్రమే ఉంది. ఇక ఇంగ్లీష్లో ఈ శనీశ్వరుణ్ణి శాటరన్ అంటారు. శాట్ అంటే కూర్చుంటా అని అర్థం. అంటే మనం కూర్చుని చేసే పనికి, నుంచుని చేసే పనికి కొంత తేడా ఉంటుంది. నుంచుని చేసే పని ఎక్కువగా పని ఉంటే మనం నుంచుని చేయలేము. అలాగే కొంత యాక్యురసీ కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంది. కూర్చుని చేసే పనికి కొంచెం రిలాక్స్ అయినప్పటికీ కూడా ఎక్కువ పని చేయగలుగుతాము, అలాగే యాక్యురసీగా చేయగలుగుతాం. అంటే దీన్ని బట్టి చిన్న ఆలస్యానికి, ఖచ్చితత్వానికి, ఎక్కువ పని చేయడానికి కూడా శని భగవానుడు కారకం అని తెలుస్తుంది. శాట్ అయిపోయి ఇంకా టర్న్ అంటే తెలుగులో మలుపు అని అర్థం. అంటే శని భగవానుడు మలుపులకు కూడా కారకం. అంటే జీవితాన్ని పైకి తిప్పాలా, కిందకి తిప్పాలా అనేది చేయగలుగుతాడని దీని అర్థం ఉంది. అలాగే మన 8వ సంఖ్యను చూసినట్టయితే చాలా రకరకాల మలుపులుగా ఉంటుంది. 8వ సంఖ్యను మనం చూస్తే మిగతా అన్ని నెంబర్లో అన్ని మలుపులు అనేవి ఉండవు. అంతేకాకుండా 8వ నెంబర్ ఎక్కడ రాయడంలోకి ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అదే స్థానానికి కలవలసి ఉంటుంది. ఆ 8 అంటే ఆదికి, ఇది స్టార్టింగ్కి, ఎండింగ్కి కూడా ఈ 8వ నెంబరు ముఖ్యమని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 8ని వర్టికల్గా కాకుండా, నిలువుగా కాకుండా అడ్డంగా 8వ బొమ్మ వేస్తే దాన్ని ఇన్ఫినిటీ అంటారు ఇంగ్లీష్లో. దానికి అర్థం ఏంటంటే అనంతం.
ఇది లెక్కల్లో యూజ్ చేస్తారన్నమాట. అంటే చాలా పెద్ద సంఖ్య రాయాలి అంటే ఈ గుర్తుని వాడతారన్నమాట. 8వ నెంబర్ని నిలువుగా కాకుండా అడ్డంగా ఉంటుంది ఈ సింబల్ అన్నమాట. అంటే ఏంటి? అనంతం. ఈ నెంబరు మొదలు చివర అనంతం అనే దాన్ని కూడా మనకి సూచిస్తుంది. ఇలా చాలా ప్రత్యేకమైన గుణాలు 8వ నెంబర్కి శని భగవానికి ఉన్నాయి. ఈ వీడియో శని భగవాన్ యొక్క ప్రాధాన్యత చేయడానికి నేను చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో శని భగవాను యొక్క కారకత్వాలతో పాటు జాతకాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ఓం శం శనేశ్వరాయ నమః.